డ్రైవర్ హోటల్ కాందారుకు పోని. హోటల్ కిందకురా? నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు. ఆ. ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్. అక్కడ నీకు టీవీ, ఏసీ, ఛానల్, మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి. అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టు ఉంటుంది. చేసినట్టుంది. అలాంటివన్నీ బోర్ కొట్టే కదరా మార్పు కోసం ఇండియాకి వచ్చింది. అదేంట్రా? అవునరా, నాకు 4 కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి. ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి. ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి. ఇంటి పైన ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఒక కన్నెపిల్ల కనిపించాలి. ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి. ఏ కన్నెపిల్లకి సైట్ కొట్టాలో తెలియక నేను తబ్బిపోయిపోవాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు, నేను వస్తా. అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్. డ్రైవర్ టర్న్ రైట్. ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ? నీ అభిరుచికి సరిపోయిందా? కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నావు. వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. వెయిట్. ఇదే మా రూమ్. నాతో పాటు ఇంకా 2 బ్రహ్మచారులు ఉంటున్నారు. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు. నీకు అద్దె మిగులుతుంది. వెరీ గుడ్. ఇదే నా రేడియో మెకానిక్ సెటప్. చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నాం. అయితేనే నీ అదృష్టం బాగుంది, దుబాయ్ లో రేడియో ఇంజనీర్ అయ్యావు. నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను. బాధపడకురా, సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లని చూపించు. దుబాయ్ లో ఉద్యోగం మనిషి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా. అప్పుడు మనకు అన్ని లేడీస్ బేరాలే. సర్లే, ఆ రూమ్ చూద్దాం పద. పద. ఇదే మా వంటగది. వంట నువ్వే చేస్తున్నావా? దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా? అబ్బే నేనేరా. పోరా. తలుపు మన్మథ, నా గురువా, తలుపు తెరవంగానే పిటపిట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనబడేలా అనుగ్రహించు స్వామి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భానుప్రియలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా మన్మథ. శ్రీదేవి, భానుప్రియ, విజయశాంతి. ఇదేమిట్రా? శ్రీదేవి ఎదురవుతుంది అనుకుంటే సూర్యకాంత ప్రత్యక్షమైంది. స్వీట్ 16 కనపడుతుంది అనుకుంటే సాల్ట్ 60 కనపడింది. మన్మథ, కంటపడ్డ మొదటి కేసే ఎలా ఉండాలా? ఇక పోను 70-80లోకి దింపేస్తావా? ఇంతకంటే దుబాయ్ మేలు. ఎవడరా ఈ మిడత మొహం? ఓనరమ్మా, ఇతను నా ఫ్రెండ్. దుబాయ్ నుంచి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. దారిన పోయే దానైళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా? ఒరే దుబాయ్ అబ్బాయి, నాకు పేరుందండి. ఎవరివై? నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయల దాకా ఇస్తానండి. ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా? నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు. అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా, నాకు నెల మొత్తానికి కలిపి అద్దె 300 రూపాయలు తీసుకుంటున్నారు. వీడికి 20 రోజులకే 1000 రూపాయల. కాపురానికి 300. కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిలా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు. రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది. అందుకే అపరాధపు రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా? రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుము చెల్లించేశాను. మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా అమ్మ. మా అమ్మ? మన్మథ, వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు. ఇక 80 బాకీ. ఏమయ్యా, నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ అడిగింది, మళ్ళీ వాళ్ళు కడుగుతున్నావే? మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ. ఆవిడ అతి తెలివి నాకు తెలుసు. మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు. అందుకని కడిగే వంకన రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపటం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6వ జ్ఞానం కూడా ఇచ్చాడు. దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు.
ఏమ్మా గోక్కోటానికి ఈ తోట దొరికిందా నీకు? ఆ, నా చెయ్యి నా ఒళ్ళు నా దురద ఎంతసేపు అయినా గోక్కుంటాను. నువ్వెవడవై అడగడానికి? మన్మథ, నేను చేసిన పూజలకి ఇదా ఫలితం. లక్ష్మి, ఈ ఇంట్లో ఇంకా తాకట్టు వాకట్టు అయిపోకుండా మిగిలిన విలువైన ఒకే ఆస్తి ఆ వెండి దీపం సెమ్మెలేగా, వాటిని తీసుకురా. ఇదిగో వస్తున్నా. ఎందుకండి అంత తొందర? ఇంతకాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు. మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలీదు. అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కొడుక్కి పూజ చేసి ఇస్తున్నాను. దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు. నిన్నెవ్వరూ చూడకూడదు, ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు. ఉం? తీసుకో, వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్ మిస్టర్ శంకర్. కమాన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి వచ్చారా? అవును సార్. వెరీ గుడ్. మీ బోటి తెలియని వాళ్ళ కోసమే మేము ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. బట్ మీ చేత పని చేయించుకునే అదృష్టం మాకు లేదు. అదేంటి సార్? అదంతేలేండి. మీకు ఉద్యోగం ఇవ్వకూడదని పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఐఎమ్ సారీ. గుడ్ మార్నింగ్ శంకర్. మీరా? ఉద్యోగం దొరికిందా? దొరకదు. ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ కోటీశ్వరరావుకు 3 కోట్ల కళ్ళు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ మారు మూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు. వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు. ఏమిట్రా అప్పుడే తిరిగి వచ్చావు? ఇదిగోనమ్మా, దీన్ని కూడా నిప్పులో పడేసి తగలై. ఏమైందిరా నీ ఉద్యోగం? నేను మొహం గొడుగులో ఎంత దాచుకెళ్ళినా ముక్కోపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతోంది. ఆయన కీర్తి కంపెనీ మేనేజర్కు కూడా వెళ్ళింది. మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఇవ్వని చెప్పి గెంటి చేశాడమ్మా. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం మీ ఆయనే.